శారదాపేట స్వరూపానందేంద్ర నకిలీ స్వామి, దొంగ స్వామి, సెటిల్మెంట్ స్వామి అంటూ జనసేన నేత పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. జగన్ హయాంలో కోట్లాది రూపాయల భూములను శారదాపేటానికి కట్టబెట్టారని, ఈ స్వామికి 1000 కోట్ల ఆస్తులు, ఫిక్స్డ్ డిపాజిట్లు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రపతికి లేని ప్రోటోకాల్ ఈయనకు ఉందని మూర్తి యాదవ్ విమర్శలు చేశారు. స్వరూపాకు కేటాయించిన భూములను తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు వెనక్కి తీసుకుని ఆయన వ్యవహార శైలిపై సిబిఐ, ఈడీ విచారణ జరిపించాలని మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. విశాఖలో ఒక బోగస్ ఆధ్యాత్మిక సంస్థ శారదాపీఠం పేరుతో స్వరూపానంద సరస్వతి ఇక్కడ ఒక నకిలీ స్వామి అవతారం ఎత్తి ఏదైతే విశాఖలో పండుగాడనే పేరుతో బ్లాక్ లో సినిమా టికెట్లు అమ్ముకొని శారదాపీఠానికి అధిపతి ఎలాగయ్యాడో చెప్పాలి. అసలు ఈ పీఠానికి ధర్మాధికారి ఎవరు? ఈ పీఠం యొక్క ఆస్తి ఏదైతే ఉందో చినముషిరవాడలో అక్కడ రెవెన్యూ స్థలాన్ని కబ్జా చేసిన మాట ఈ యొక్క శారదాపీఠం స్వరూపానంద వాస్తవం కాదా? రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చి మమా అని చెప్పి అనిపించేసి ఎందుకు కబ్జాలు తొలగించకుండా వెనక్కి వెళ్ళిపోయారు? 2019 ముందర శారదాపీఠానికి 1,40,00,000 రూపాయలతో డిపాజిట్లు ఉండుంటే జగన్మోహన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్నటి వరకు కూడా శారదాపీఠానికి స్వరూపానంద సరస్వతికి 44 కోట్ల రూపాయల డిపాజిట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? వాళ్ళ బినామీలకి శారదాపీఠం సాత్మానందులకి వాళ్ళ బినామీల పేరు మీద 46 కోట్ల రూపాయలు ఇంకా అదనంగా ఫిక్స్డ్ డిపాజిట్లు ఎలాగొచ్చినాయి? 100 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లకి ఇవాళ ఈ శారదాపీఠం నకిలీ స్వామీజీ ఎదిగాడంటే ఈయన ఆస్తుల విలువ ఈ 5 ఏళ్లలో 1000 కోట్ల రూపాయల పైగా ఉంటుందని చెప్పి మేము అంచనా వేస్తున్నాం. ఈ దొంగ స్వామి కనీసం వేదాలు గాని మంత్రాలు గాని ఏవి కూడా రానటువంటి ఈ శారదాపీఠం స్వరూపానంద సరస్వతి మొత్తం వ్యవహారాలపైన పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తాం.